హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు చేద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ. ముందుగానే ఉల్లిపాయలు కాల్చి మిక్సీ పట్టి ముద్ద చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసుకోవాలండి. మసాలా దినుసులు వేసుకున్నాక ఇది రెసిపీ చాలా సింపుల్ అండి. మీరు చేసుకొని అబ్బో ఇప్పుడే అయిపోయిందా అనుకుంటారు. అంత సింపుల్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి. అవి కొంచెం వేగిన తర్వాత అంతకుముందే మనం ముద్ద చేసి పెట్టుకున్న ఆనియన్ ముద్ద వేసేసుకోవాలండి. నేను కాల్చి ఇది మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఆ ముద్ద వేస్తున్నాను. అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతా ఆనియన్స్ వేసుకుంటానండి. అసలు ఇది చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా టేస్టీగా వచ్చింది. మనం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్ అండి చేపల పులుసు చేయడం. సరేనండి, ఇప్పుడు ఇది బాగా వేగనివ్వాలండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తే చాలా టేస్ట్ వస్తుంది. అది కొంచెం అడుగంటకుండా కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. కొంచెం స్టవ్ తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకి మంచిగా వేగుతాయి అన్నీ. కూర కూడా టేస్టీగా వస్తుంది. మాడిపోతే బాగోవండి. నేనైతే మంచిగా కలుపుకుంటున్నానండి. చూడండి, ఈ గిన్నె చాలా బాగుంటుందండి చేపల పులుసుకి వెడల్పుగా. ఇలాంటి గిన్నెలో చేపల పులుసు చేసుకుంటే బాగుంటుందండి. చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. వెడల్పాటి గిన్నెలోనే చేసుకోవాలండి ఎప్పుడైనా చేపల పులుసు. ఇప్పుడు ఇవి మంచిగా వేగుతున్నాయి కదండి. వేగిన తర్వాత మనము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా దాన్ని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేగనివ్వాలండి. వేగిన తర్వాత కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం పసుపు, తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలండి. ధనియాల పొడి దగ్గర నుంచి అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఇది ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలండి. అడుగు అంటనీయకూడదు. అడుగు అంటితే బాగోదండి టేస్ట్. అలా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే ఇందులో మనం కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. వేసుకొని అది మంచిగా కలుపుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకొని అది కూడా మంచిగా కలుపుకొని దాన్ని కాసేపు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు కారం ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నానండి నేను. మీకు ఎంత టేస్టో అంత వేసుకోండి. ఉప్పు కూడా 2 స్పూన్లు వేసుకుంటానండి. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఉప్పు కూడా. తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తానండి. ఇప్పుడు 1 స్పూను. బాగుంటుందండి ధనియాల పొడి వేసుకుంటే, టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని అడుగంటకుండా కలుపుకొని కొంచెం నూనె తేలే వరకు ఉంచి తర్వాత పులుసు పోసేసుకోవాలండి. చింతపండు పులుసు ఆల్రెడీ పిసికి పెట్టుకున్నా నేను. అది వేసేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దాని మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. మరీ ఎక్కువ పెట్టుకుంటే చిక్కబడిపోతుంది. 7 నుంచి ఒక 8 నిమిషాలు దాన్ని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదండి, నీట్గా అవి వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా వాటిని కొంచెం పులుసులో మునిగేట్టుగా చూసుకోవాలండి. బాగుంటుంది. మంచిగా మునగాలి పులుసులో. చూసారు కదండి. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ మంచిగా ఉడకాలండి పులుసులో. అప్పుడే మనకు ఉప్పు, కారం, పులుపు అనేది ముక్కకు బట్టి టేస్ట్ వస్తుంది. ఉడకకముందే మనం స్టవ్ ఆపేసుకోకూడదండి. ఎప్పుడైనా ఫిష్ వెంటనే వేయంగానే స్టవ్ ఆపేయకూడదు. తలకాయ ముక్కలు అనేటివి అట్లా తిప్పేసుకోవాలండి. మంచిగా ఉడుకుతాయి, లేకపోతే బాగోదు.
తర్వాత మనం ఒక 5 నిమిషాలు ఉంది దింపేయడం అనేటప్పుడు జన వేసేసుకోవాలండి. నేను ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నానండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. చేపల పులుసుకు చాలా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. అది వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. గరిటె అసలు పెట్టకూడదండి. ఇప్పుడు జన వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఒక పక్కకు వేసుకోవాలి. ముందే వేసుకుంటే కూర మొత్తం పాడైపోతుందండి. జన వేసుకుంటే అది కలపొద్దు అసలు. దాన్ని అలా పక్కకనే ఉంచేసుకోవాలి. అదే ఉడికిపోతుందండి. జస్ట్ 3 మినిట్స్లో ఉడికిపోతుంది అది. స్టవ్ మొత్తం దింపేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలండి కలిపి. ఎప్పుడు కలిపినా బట్టతో అలా ఉప్పు కలుపుకోవాలి, కానీ మనం గరిటె పెట్టకూడదు. ఇప్పుడు మూత పెట్టేసుకోవడం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.